సికింద్రాబాద్ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని మల్కాజ్గిరి జోన్లో విలీనం చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. అధికారులు విలీనాన్ని ధృవీకరిస్తున్నా ఇంకా జీహెచ్ఎంసీలోనే ఉందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు. ఈ నిర్ణయం సికింద్రాబాద్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దీనికి నిరసనగా ఈ నెల 17న భారీ శాంతి ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ లో ఉంది, ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిగిరి నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్, మరి అదే విధంగా బోండా మార్కెట్, దీనంతా తీసుకుపోయి మల్కాజిగిరిలో వెళ్తాడు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్, నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని, అదే విధంగా నార్త్ జోన్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజిగిరి కమిషనరేట్ లో మార్చినటువంటిది ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, సికింద్రాబాద్ అస్తిత్వానికి సంబంధించి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్స్కి సంబంధించిన పూర్తి వివరాలను మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు చెప్పండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 17న శాంతి ర్యాలీ నిర్వహిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్పడం జరిగింది కదా, డీటెయిల్స్ ఏంటి? చారిత్రాత్మకమైనటువంటి సికింద్రాబాద్ చరిత్రను కనుమరుగు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడడానికి అక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపారులు, అదే విధంగా ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటి డీలిమిటేషన్ కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల్లో కావచ్చు, అదే విధంగా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ పరిధిలో విలీనం కావచ్చు, వీటన్నిటి విషయంలో సికింద్రాబాద్ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ ను భౌతికంగా లేకుండా చేయడానికి ప్రభుత్వం ఒక కుట్ర చేస్తుంది. ఎన్నో ఏళ్ల చరిత్ర, దాదాపుగా 200కు పైగా ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడడానికి సికింద్రాబాద్ ప్రజలందరూ ఒక్క తాటిపై వచ్చి పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలోని కొన్ని మున్సిపల్ డివిజన్లను మల్కాజిగిరిలో కలిపారు, కొన్ని డివిజన్లను బోయిన్పల్లి సర్కిల్లో కలిపారు. అదే విధంగా పోలీస్ స్టేషన్లను కూడా ఇటు మల్కాజిగిరి డివిజన్ లో చేర్చారు. అదే విధంగా కొన్ని పోలీస్ స్టేషన్లను ఇటు బోయిన్పల్లి డివిజన్లలో మార్చారు. వీటన్నిటిని చూస్తే సికింద్రాబాద్ భౌతికంగా, అదే విధంగా దాని అస్తిత్వం కూడా కోల్పోయే అవకాశం ఉంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. 17వ తేదీన ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్తున్నారు. అదే విధంగా నిన్న ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కూడా ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఉంది, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉంది అని చెప్తున్నాడు శ్రీనివాస్ యాదవ్. మొత్తంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన వ్యతిరేకంగా పోరాటం సికింద్రాబాద్ ప్రజలతో కలిసి అన్ని పార్టీ నేతలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే 17వ తేదీన పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు భువన. అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద మరోసారి బీఆర్ఎస్ ఫైర్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు సార్? ముఖ్యంగా ఈ విషయంలో సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడడంలో శ్రీనివాస్ యాదవ్ పెద్ద ఎత్తున గత కొద్ది రోజులుగా పోరాడుతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాదు, హైదరాబాద్ జంట నగరాలను విడదీసే ప్రాంతంగా ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నామని చెప్పి శ్రీనివాస్ యాదవ్ చెప్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ ను ఒక కమిషనర్ గా ప్రకటించాలి, అదే విధంగా ఒక జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఎప్పటి నుండో పోరాడుతున్నారు. అయితే నిన్న ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటనలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున శ్రీనివాస్ యాదవ్ వద్ద నివాసంలో ఒక భేటీ జరిగింది. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు భువన. థ్యాంక్ యూ సార్. కార్పొరేషన్ సికింద్రాబాద్ లో ఉంది, ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్టు పక్కన, దాన్నేమో మల్కాజిగిరి నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్,
మరి అదేవిధంగా బోండా మార్కెట్ దీని అంతా తీసుకుపోయి మల్కాజ్గిరిలో వెళ్తాడు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్ నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అదేవిధంగా నార్త్ జోన్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ లో మార్చినటువంటిది ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్దులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, హైదరాబాద్ కార్పొరేషన్ సికింద్రాబాద్ లో ఉంది, ఇక్కడ రాచకొండ పేరు మాత్రం మారుస్తున్నామని చెప్పాడు. కానీ ఏదైతే నార్త్ జోన్ ఆఫీస్ ఉందో సికింద్రాబాద్ కోర్ట్ పక్కన, దాన్నేమో మల్కాజ్గిరి నార్త్ జోన్ గా చేశారు. బేగంపేట్ మరి అదేవిధంగా బోండా మార్కెట్ దీని అంతా తీసుకుపోయి మల్కాజ్గిరిలో వెళ్తాడు. అంటే మనం నార్త్ జోన్ డీసీపీ దగ్గరికి వెళ్ళాలంటే అంబర్పేట్ నేను అసలు ఎక్కడ తీసినా అనే విధంగా మాట్లాడి, బట్ పోలీస్ స్టేషన్ అన్ని మారిపోయినాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అదేవిధంగా నార్త్ జోన్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా మల్కాజ్గిరి కమిషనరేట్ లో మార్చినటువంటిది ఆల్రెడీ వాళ్ళు అక్కడ కూర్చుంటుంది కూడా. మనం 17వ తారీఖున జరిపేటువంటి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శాంతి ర్యాలీ కొంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి